ఇంకోటి ఏంటంటే ఈరోజు అమ్మ ఊరు వెళ్తుంది. మా అమ్మ ఊరు వెళ్తుందంటే నాకు తెలియని ఒక భయము ఫీల్. అంటే నువ్వు ఈ మధ్యన వీడియోస్లో కనబడతలేదంట. కిషోర్ గారు ఏమైపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి అని అడుగుతున్నారు. ఏంటో ఈ పిల్లలకి ఏదన్నా వస్తే పేరెంట్స్కి తట్టుకోలేము. ఫేస్ చేసేది వాళ్ళైనా కూడా అది చూసి మనం తట్టుకోలేకపోతాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కామెంట్ నాకు అదే, నువ్వు ఆ మాత్రం చేసుకోలేవా, మీ అమ్మ ఊరు వెళ్ళినప్పుడు కూడా నీకు ఇలా చేసి ఇవ్వాలని అంటారు. బాయ్ పూర్విక, లవ్ యూ, జాగ్రత్త. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైట్ ఆఫీషియల్. నోరు తిరగట్టు పొద్దున్నే. అండ్ ఈరోజు ఒక డే బ్లాగ్ షూట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు అమ్మ ఊరు వెళ్తుంది. మా అమ్మ ఊరు వెళ్తుందంటే నాకు తెలియని ఒక భయము ఫీల్. అంటే ఎందుకో తెలియదు, డే నుంచి అలా అలవాటు అయిపోయింది కదా. ఎవరున్నా లేకపోయినా అలా ఉంటుంది, ఇద్దరం అలా ఉంటాము. అది అలవాటు అయిపోయి ఆ బాండింగ్, తను లేకపోతే ఏదోలా అనిపిస్తుంది. అసలు ఇంట్లోని పని చేసుకోలేక కాదు, పని చేసుకుంటా. బట్ ఏంటంటే ఆ మనిషి అలవాటు అయిపోయి నాకు ఏం తొయ్యదు. ఊరెళ్తుంది అంటే బావకు ఒక చిన్న సర్జరీ అయింది, బట్ ఇప్పుడు తను బాగానే ఉన్నారు. తను చూడడానికి వెళ్తుంది. అండ్ కుదిరితే పూర్వికాని కూడా తీసుకెళ్తుంది. మరి వాళ్ళ నాన్న ఏమంటాడో తెలియదు. పూర్వికాని కూడా తీసుకెళ్తుంది. అలాగే వీకెండ్ కాబట్టి స్కూల్ కూడా ఉండదు ఎల్లుండి నుంచి. అండ్ ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది అంటే షూట్ చేస్తాను. దట్టు హిత్విగడికి కోల్డ్ 2 days నుంచి. వెదర్ చేంజ్ అయింది కదా, ఈ వెదర్కి కోల్డ్ అయ్యి బాగా ఇరిటేట్ అయిపోతుంది. నాకు తెలిసి 9th monthలో ఆ టైంలో వచ్చింది కోల్డ్, 8th month ఆ టైంలో. అంతే కదమ్మా, అంతే కదా, అంతే ఆ టైంలో వచ్చింది. తర్వాత అప్పటి నుంచి ఇంకా మళ్ళీ తనకి కోల్డ్ అనేది రాలేదు. విచిత్రంగా మేము ఏమీ ఫ్రిడ్జ్లో వస్తువులు కూడా పెట్టాము. సడన్గా నోస్ కారిపోతూ ఉంది, లైట్గా ఇరిటేట్ అయిపోతూ ఉంది. వెదర్ చేంజ్కి కోల్డ్ అయ్యి బాగా ఇరిటేట్ అయిపోతుంది. మొన్న అయితే అసలు నిద్రపోలేదు పాపము. మనకి ఏదోలా అనిపిస్తుంది, పిల్లలకి అట్లా వస్తే హ్యాపీగా ఆడుకునే పిల్లలు వేరేలా ఉంటుంది, కానీ సడన్గా వాళ్ళు డల్ అయిపోతే అసలు ఏదోలా అనిపిస్తుంది. అందులోనూ కోల్డ్ చాలా ఇరిటేట్ ఫీల్ అవుతాం మనమే. సో 2 days నుంచి ఏం పాపం అట్లా సఫర్ అవుతుంది హిత్తిగడైతే కోల్డ్తోని. అండ్ ఈ టైంలో మనం నెబులైజర్ అంతా దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే కిడ్స్ వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి సేఫ్ సైడ్కి అన్ని పక్కన పెట్టుకోవాలి. ఏమైంది? మీ నాన్న గీసాడు అవి? హరితహారమా? ఏది? కొంచెం దగ్గరికి రా. మీ నాన్న గీసాడా? వింత మనుషులా? బాగానే చేశాడు కదా, బాగానే గీసాడు కదా. వాళ్ళు అలానే ఉంటారు మరి. బ్యాగ్ బాగుంది కదా, అది అలా రావాలి వాయిస్. వెళ్ళమా, వచ్చేస్తాడు. రోజు లేట్ అవ్వకూడదు, నన్ను ఎప్పుడో ఒకసారి లేట్ అవ్వాలి. రోజు లేట్ అయితే బ్యాడ్ హ్యాబిట్స్ తెలుసా? ఏమో వీళ్ళు చదువులేందో వీళ్ళ బుక్స్. బాయ్ నాన్న, లవ్ యూ. హిత్విక హాయ్ చెప్పు. హాయ్ హాయ్, కూర్చోన్నా కూర్చోండి. హాయ్ హిత్విక, హాయ్ చెప్పు. హిత్వి హాయ్. కిస్సి నాన్న, నీకు ఆయ వచ్చింది కదా హిత్వి, ఆయ వచ్చింది కదా నీకు. సూపర్. దిష్టి అయింది బాగా, దీనికి దిష్టి ఎక్కువైపోతుంది. అందుకే ఇంకా ఇక్కడ నుంచి హిత్వి గారిని వీడియోస్లో చూపించకూడదు అనుకుంటున్నా. డన్నా? ఎలా అయిపోయిందో మొహం చిన్నగా. హిత్వి అమ్మమ్మ ఆచ వెళ్తుంది ఈరోజు. బాయ్ చెప్పు అమ్మమ్మకి. బాయ్ హిత్వి, బాయ్ చెప్పు అమ్మమ్మకి. ఆచ వెళ్తుంది. నువ్వు ఈ మధ్యన వీడియోస్లో కనబడతలేదంట. కిషోర్ గారు ఏమైపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి అని అడుగుతున్నారు. చెప్పా మాట, నువ్వే చెప్పు, నేనెందుకు చెప్పాలి? అవమానం నాకెందుకు చెప్పు. వదిలేసావు అనుకుంటున్నారంట నన్ను. నా బాధ తట్టుకోలేక ఓకే దండం పెట్టుకుంటుందిలే. ఓ ఓకే దచ్చా, గుడ్ గర్ల్ నాన్న. ఆడుతున్నారు, ఆగు. పెట్టుకొని మా పెట్టుకొని లాగుతులే, పెట్టుకొని వచ్చే నాన్న. చాలేదా హిత్వి, చాలే నాన్న, వచ్చేదా. గుడ్ గర్ల్ కదా. వాడిని ఆడు వెళ్ళిపోతున్నాడు. రియగడ పట్టుకో పట్టుకో పట్టుకో. రియో వెళ్ళిపోతున్నాడు రా హిత్వి. ఆడతాడంట వదిలే.
కరవడలే ఆడుతున్నాడు. రియా పారిపో, రియో చెల్లొస్తుంది పో, రియో చెల్లొస్తుంది పో, పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. ఓకే మీలో ఎవరన్నా కాఫీ లవర్స్ ఉంటే ఒకసారి ఇంటికి వచ్చి కిషోర్ చేసిన కాఫీ తాగితే లైఫ్లో ఇంకొకసారి కాఫీ తాగాలి అని కూడా అనిపించేది తెలుసు. అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. స్మెల్ బాగానే వస్తుంది కానీ ఆ టేస్ట్ చూస్తే అందులో షుగర్ ఉండదు ఏముండదు. ఎలా తాగుతావు? గట్టిగా మాట్లాడి కిషోర్, మాట్లాడేది అదే అంటున్నా. ఫస్ట్ సిప్ నీకు ఇక్కడ టచ్ అవుతుంది, అప్పుడు రిలాక్స్ వస్తుంది. కాఫీ చేదు ఉండాలి. ఫస్ట్ సిప్ తాగినప్పుడు ఇక్కడ టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు మైండ్ మొత్తం రిలాక్స్ అవుతుంది. చేదు ఉండాలి. అక్కడి నుంచి పరిగెట్టేస్తుంది. మా అమ్మ కూడా టికెట్ పూర్వీ కూడా వెళ్తాను, వెళ్ళొచ్చేస్తుంది. అలాగే వీకెండ్ కదా. నేను కూడా వద్దామనుకుంటే నాకు అవ్వట్లేదు, లేకపోతే వచ్చేదాన్నమ్మా. నిజంగా రావాలని ఉంది. హిత్విక ఈరోజు అమ్మమ్మ ఆచి వెళ్తుందంట, అక్క కూడా ఆచి వెళ్తుంది. మరి ఉంటావా నువ్వు? బెంగెట్టుకుంటావా? అడుగు అమ్మమ్మని అడుగు. మా మో బెంగెట్టుకుంటా తెలుసా? నువ్వు కనిపించవు, పూర్వీ కనిపించదు. నువ్వు లేనప్పుడే గుక్కెట్టే ఏడ్చేస్తుంది వీడియో కాల్లో చూసినప్పుడు. బాయ్ చెప్తా. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు అమ్మ, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఆయన ఇంకో కెమెరా వస్తా కన్నా సైలెంట్ అయిపోయింది. బాబులానే బాబు వదిలేడపోతే వీడు భయపడిపోతాడు ఇటు వస్తే. ఇట్వి బాయ్ చెప్పు అమ్మమ్మ, బాయ్ చెప్పు. బాయ్ అమ్మమ్మ. బయటికి వెళ్ళాలంట. దాచిపెట్టంటే ఇప్పుడు మళ్ళీ కుర్చీ తీసేద్ది. కాస్త ఏం చేస్తాను, తప్పదు ఇంకా. ముందరికి ఇట్లా పరిగెట్టేద్దు బాత్రూంలోకి. ఎంత స్వీట్గా వెళ్ళిపోతావు. సో చెప్పాను కదా అమ్మ ఊరెళ్తుందని. ఏదోలా అనిపిస్తుంది అప్పుడే. నైట్ వెళ్తుంది, బట్ ఎప్పటి నుంచి నాకు బెంగ వచ్చేసింది. అలవాటు అయిపోయింది కదా సడన్గా. ఇంట్లో మనిషి కిషోర్ ఉన్నా బయటికి వెళ్ళిపోతాడు, ఎక్కువ ఇంట్లో ఉండడు. ఇంకా నేనే ఉండాలి, ఇంకా నాకు ఏదో ఒక పని సరిపోతుంది, ఎడిటింగ్ చేసుకోవడం ఏదో ఒకటి. సో ఈ 2 రోజులు ఎలాంటి వర్క్ పెట్టుకోకుండా ఇంక హిట్విగాడితోనే ఉండాలి. ఎందుకంటే అస్సలు కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోతుంది అటు ఇటు. దాని వెనకాల పరిగెట్టలేకపోతున్నాము. గాడ్ బ్లెస్ యు. పరిగెట్టలేకపోతున్నాము. సో చూడాలి ఈ 2 days ఎలా ఉంటుందో ఏంటో. నాకు తెలిసి బెంగెట్టుకుంటుంది పక్క. అంటే మెయిన్ అమ్మ గురించి ఎక్కువ బెంగెట్టుకుంటుంది. పూర్విక అంతేం పట్టించుకోదు, అంతేం ఆడిపించదు కాబట్టి పూర్విక గురించి అంత ఉండదు. బట్ అమ్మ గురించి అయితే బెంగ పెట్టుకుంటుంది. పాపము ఎక్కువ ప్యాంపర్ చేసేది అమ్మే కదా. రూమ్ నుంచి బయటికి రాగానే కిచెన్లో కనిపించేది అమ్మనే. సో తన గురించి అయితే బెంగెట్టుకుంటుంది. కోల్డ్ అయింది కదా, చాలా డల్ అయిపోయింది, వీక్ అయిపోయింది. ఏంటో పిల్లలకి ఏదన్నా వస్తే పేరెంట్స్కి తట్టుకోలేము. ఫేస్ చేసేది వాళ్ళైనా కూడా అది చూసి మనం తట్టుకోలేకపోతాము. ఏం చేస్తున్నాం? ఈ పాలకూర ఫ్రై ఎప్పటికి ఇప్పటికా? మరి రేపటికి నేను చేసుకోలేనమ్మా. నేను పాలకూర చేద్దామని పన్నీర్ రెడీ చేస్తే నేను పన్నీర్ కర్రీ చేసుకుంటాను. పన్నీర్ కర్రీ చేసుకున్నా కదా అనేసి ఇంకా తాలింపు వేసి రేపటికని పనికొస్తుంది కదా, అందుకని నేను చేసుకుంటాను కదా. మరి ఇంటికి కోసేసరికి అన్నీ రెడీ చేసుకున్నాక కర్రీ చేసుకున్నాం. చేస్తే రేపు పనికొస్తుంది. రేపు పాలకూర తినాలి అయితే. తినవా? తింటా, నీ చేతితో విషం పెట్టినా తింటానమ్మా. అంత మాట్లాడదు. ఆ డైలాగ్ అక్కడ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాను, అక్కడ రాలేదు. మళ్ళీ మీరు అనుకుంటారు మీ అమ్మ చేత కర్రీ వండించుకొని ఊరికే పంపు. నేను అందుకే నేను చేసుకుంటాను. అదేం కాదు, నేను అన్నీ రెడీ చేసుకుని పాలకూర వండుకుందాం రెడీ చేసుకుంటే అమ్మాయి ఏమో పన్నీర్ కర్రీ చేసుకుంటాను అంది. ఇంకా అన్నదానికి ఎలాగైతే కోస్తారు కదా తాలింపు వేసేస్తున్నాను.
మళ్ళీ అలా అనుకుంటాను మరి. నువ్వు అలానే క్రియేట్ చేస్తే నాకు పని రాదన్నట్టు. అవును వండుదాన్ని చేసే నువ్వే కర్రీ చేసుకున్నావు కదా, చాలా ఎక్కువ నూనె వేసుకుంటే మగ్గుతుంది, లేదా ఎలా మగ్గుతుంది నీకు? ఎందుకు కిషోర్ అంత ఓవర్ యాక్టింగ్ అక్కడ ఉండి ఏం చెప్తావు? తబలా వేసుకుంటూ చూసినా పడుకుంది పడుతుంది బాబా నీ కూతురు. మేము ఎలా పడతామమ్మా తల్లి 2 రోజులు ఫ్రిడ్జానికి వెళ్ళిపోతుంది, బాతులు గుమ్మరికి వెళ్ళి అక్కడి నుంచి పరిగెట్టేస్తుంది ఇవి మరి. అవన్నీ తాళ్ళు కట్టాలి నువ్వు కబోర్డ్స్కి మొత్తం. ఇప్పుడు వెళ్ళి తాళ్ళు కట్టేసి వెళ్తాను, అన్ని పైకి ఎట్టేసి నీకు. హిత్వి పూర్విక కొత్త ఫోన్. మీ నాన్న చేసిన డ్రాయింగ్ ఏమన్నారు నేను ఎక్కడ చేశాను? మరి నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను పొద్దున్న. సరే పూర్వి నువ్వు వేసిన డ్రాయింగ్ ఏమన్నారు మ్యామ్? సూపర్ అన్నారా? సూపర్ దన్ను ఇక్కడ హిత్వి సూపర్ చెప్పు. సూపర్ సూపర్ అదిగో సూపర్. మీ నాన్న వద్దన్నాడు, టికెట్ తీయలేదు. అడుగు అడుగు దగ్గరికి వెళ్ళు. తీయలేదు, అమ్మమ్మ కోటే తీసాడు. తీయలేదు. మళ్ళీ ఏం చేస్తున్నావు? చేప మసాలా పెట్టి వదిలేస్తాను. ఎందుకు? పొద్దున పిల్లడికి కావాలి కదా. నేను పెట్టుకుంటాను కదమ్మా. నువ్వు సరిగా అయిపోతే ఆ పిల్లడు తిడతాడు. ఎప్పుడు కలపలేదు, నేనే కలుపుతాను ఇప్పుడు. ఈరోజు వచ్చింది చేప ఫ్రెష్గా. కలిపేసి ఫ్రిడ్జ్లో ఇప్పుడు బాక్స్ వేసి లాగేస్తుంది బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు పొద్దున చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ సాల్ట్ ఎక్కువ, ఎందుకంటే ఇది ఉప్పుగా ఉంటుంది, చూసి వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి వేస్తావా? మసాలా ఏం కదా, మసాలా ఏమి ఇవ్వడం పిల్లాడు. మిరియాల పొడా? ఇదేం మిరియాల పొడి ఒక స్పూన్నర వేసి కలిపేసుకోవడం. కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు ఆ పిల్లాడు చేసి పెడతాను. వాళ్ళు అనుకుంటారు ఊరు వెళ్తుంది కానీ ఇవి చేసి వెళ్తుంది, ఏ అమ్మాయి చేసుకోలేదా? అదే నేను నా మాట అదే వస్తుంది నాకు ఇప్పుడు. లేదు అలాగని ఏం కాదండి, అమ్మాయికి చేపకి పెట్టడం సరిగా రాదు. మసాలా ఎక్కువ వేసినందుకు అబ్బాయి సప్పగా తింటాడు. ఎక్కువ మసాలా తింటాడు. చేపల ఫ్రై ఇది మామూలు ఫ్రై కాదు కదా, మిరియాలు కలిపింది, అందుకని కలిపేసి చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కామెంట్ నాకు అదే, ఏ నువ్వు ఆ మాత్రం చేసుకోలేవా, మీ అమ్మ ఊరు వెళ్ళినప్పుడు కూడా నీకు ఇలా చేసి ఇవ్వాలని అంటారు. నా నోట్లో మాట నా నోట్లోనే ఉంది, ఇలా మా అమ్మ అనేసింది. ఎంతైనా అదే తల్లి ప్రేమ అంటే. నా నోట్లో ఉంది తెలుసా ఈ మాట, చేసుకోలేవా నువ్వు అని అంటారు. వాళ్ళు అంటారని చెప్పాను నేను. అవి చూడు చూపించగలదు కానీ ఇప్పుడు ఎత్తగా ఉన్నాను. వద్దులే, ముళ్ళు వేస్తాను కబోర్డ్స్, ముళ్ళు వేస్తాను చూపిద్దాం అమ్మ. కబోర్డ్స్ ముళ్ళు వేస్తాను. పూర్వీకి భయపడి ఎలా వేసేసిందో మా అమ్మ. సో ఎలా వేసేసిందో మా అమ్మ. తీసుకోనా నా చెల్లిని? ఫ్రిడ్జ్కి వెళ్ళిపోతాయి. నువ్వు ఎలా చూసుకుంటావు మరి 2 రోజులు? నాకైతే భయంగా ఉంది. మరి వెళ్ళక మరి వదిలే. తీసుకెళ్ళిపోతుంది కానీ చిన్నపిల్ల అయిపోయింది. ఇలా తీసుకెళ్ళిపోతుంది. నాన్న వస్తావా? ఎత్తుకుతాయా? బెంగెట్టుకుంటుంది ఇప్పుడు. ఓ అంటే ఫ్రీగా ఉండొచ్చానా? అబ్బో సరే, ఇది బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు చేసే ముందు ఎంతసేపు ముందు తీయను? నేను ఫ్రీ ఫ్రిడ్జ్లో పెట్టను, మామూలు ఫ్రిడ్జ్లో పెడతావు. సమ్మర్ ఏం కాదు కదా, వర్షాకాలం కదా, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు పొద్దున్న తీసుకో. ఫ్రీ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ కట్టేస్తాను మొత్తం. డీప్ ఫ్రిడ్జ్ మా సర్లే, డీ ఫ్రిడ్జ్ ఐస్ కట్టేస్తుంది. మళ్ళీ 3 గంటలకు పొద్దున్న లెగ్ అని బయట పెడతాను కానీ ఆ టైం కూల్ అవ్వదు, అందుకే దాంట్లో పెట్టేస్తానులే. సరిపోదు. ఎన్ని ముక్కలు వేయాలి? ఉజ్జంపుగా అయ్యి పెద్ద ముక్కలు కదా, ఒక 6-7 పిల్లడికి అయ్యి. నువ్వు వేసుకుంటే నిన్ను తింటావు, నువ్వు వేసుకుని తింటా. రేపు శుక్రవారంగా ఈ రోజు అంటే తినలేదు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బాగా. ఇలా హిత్వి 2 రోజులు మిస్ అయిపోతాను. ఇలాగా మసాలా పెట్టేసుకోవాలి. నువ్వు ఫ్రిడ్జ్ అనగట్లకే డోర్ వెనక బాత్రూంలోకి వెళ్ళొద్దు. బాయ్. ఎక్కడికి నువ్వు? లవ్ యూ అంట. అబ్బో ఎక్స్క్యూజ్ మీ. మొదలు జాగ్రత్త చూసుకో. వాళ్ళు బయట నుంచి తెప్పించుకు తిని కానీ అస్సలు చాలంత ప్రేమ నీకు. జాగ్రత్త.
హిత్వి బాయ్. బాయ్. అమ్మమ్మ నేను తీసుకెళ్ళట్లేదు. హిత్వి వెళ్దాం పదా. అమ్మమ్మ నేను తీసుకెళ్ళట్లేదు. పట్టుకుంటుందంట. నీ ట్యాబ్ ఉంది కదా ఇలా ఉండిపోయింది. టైం అయితే 7:30 అయిపోయింది. 7:50కి బస్ అంట. నేనైతే స్టార్ట్ అయిపోతాను. ఎక్కడని చెప్పాడు? రింగ్ రోడ్ దగ్గర లేదా సౌత్ ఇండియా దగ్గర? గచ్చిబౌలి. ఫోన్ చేద్దాం కదా. బాయ్ హిత్వి. హిత్వి, పూర్విక, హిత్వి బాయ్. అయ్యా 7172 పలుబుత్రపురం. బాయ్ పూర్విక, లవ్ యూ, జాగ్రత్త. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. హిత్వి అమ్మమ్మ, అమ్మమ్మ వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. హిత్వి అమ్మమ్మ, అమ్మమ్మ బాయ్. డాగ్లో పడిపోయింది. అమ్మ వాళ్ళైతే బస్సు ఎక్కేశారు. ఏదోలా ఉంది ఎక్కిన కాడి నుంచి. అసలు ఏమో డే నుంచి అలా అలవాటు అయిపోయి అసలు లేకపోతే అసలు ఏం తొయ్యదు నాకైతే. మా అమ్మ ఏం చేస్తుంది ఏంటో. అందులో పూర్విక ఒకటి లేదు. వదిలి ఉండాలంటే ఏదోలా అనిపిస్తుంది నాకైతే. హలో, వచ్చేసాం. ఎక్కడి వరకు వెళ్ళారు? హిత్వి అమ్మమ్మ మీదుగా. అమ్మమ్మ హిత్వి, అమ్మమ్మ హిత్వి పిలమ్మ, పిల్లి పిల్లి. ఇంకా అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ హాయ్ చెప్పు. పెరుగానే తినిపిస్తా. హిత్వి ఇంకో బొమ్మ మీదుగా. బొమ్మ, బొమ్మ. సరేలే అమ్మ, మళ్ళా చేస్తాను. అది అటు ఇటు వెళ్ళిపోతుంది. ఎలా జరిగింది హోమం? నువ్వు దీన్ని తీసుకుంటే కొంచెం నేను పక్క వేసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ హిత్వి గడ్ అయితే పడుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయి పడుకుంటాను. ఆల్రెడీ 9:30 అయిపోయింది. మళ్ళీ మార్నింగే లేవాలి, అమ్మలేదు కాబట్టి. సో ఇంకా వర్క్ అది ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయి పడుకుంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.